ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైన వందనాలు. మరి చాలా సుదీర్ఘమైన ప్రాంతాలకు దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించాలి. దేవుడు అనాథ కాలంగా చెప్పిన మాట, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని ప్రభు చెప్పాడు. అలాంటి గొప్ప ధన్యత మాకు కలిగినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇలాగే అనేక చోట్లకు పరిచయం చేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. మీరు కూడా మీకు సమయం దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి ప్రాంతాలకు వచ్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పి అనేకులను రక్షణలోనికి నడిపించగలరని మనం చేస్తూ ఉన్నాం. నోటి మాట ద్వారా సువార్త ప్రకటించేవారు కొంతమంది అయితే, సహాయ సహకారాల ద్వారా సువార్త ప్రకటించేవారుగా ఉండాలని మేమెంతో కోరుకుంటూ ఉన్నాం. కొంతమంది అయితే ఈ ప్రాంతాలకు వచ్చి చర్చిలు కట్టడం, ఆహార వసతులు ఇవ్వడం, అలాగే బట్టలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని బట్టి మేము ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మా వంతుగా మరి ఈరోజు జరిగిన కార్యక్రమంలో మరి దుప్పట్లు, బియ్యం, అలాగే వస్త్రాలు, అనేకమైన ముఖ్యమైన ప్రతిదీ కూడా మానవ జీవితానికి కావాల్సిన ప్రతి దాన్ని తోడాల్సిన వాటిని ప్రజలకు, దేవుని బిడ్డలకు ఇవ్వడానికి, పంచడానికి వచ్చున్నాం. ఇది మన గొప్పతనం ఏం కాదు. దేవుడు తన యొక్క కృప, కనికరం అందరి పట్ల కొమ్మరిస్తున్నాడు కాబట్టి వేదలను కనికరించడం అనేది చాలా ధన్యకరమైన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చక్కగా జరుగుతూ ఉంది. మేము కోరుకున్నది ఒకటే, మాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, మేము చేస్తూ ఉన్నాం. మీకు అవకాశం కలిగించగానే మీరు కూడా చేయండి. అందరం ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఆయన యొక్క సన్నిధానంలో ముందు కొనసాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, తొలరాని రక్షకుడికే.